లోకల్ వర్సెస్ లోకల్గా విశాఖ ఎంపీ ఫైట్ ఉండబోతోంది. నేను లోకల్ అని మీరు, నేను ఇక్కడే పెరిగాను, ఇక్కడే చదువుకున్నాను, నా పుట్టినిల్లు అని మీ అపోనెంట్ బొత్స ఝాన్సీ గారు అంటున్నారు. నిజంగా మీకు ఇక్కడ విశాఖపట్నం మీద ప్రేమ ఉంటే ఈ 5 సంవత్సరాలు వాట్ డిడ్ యూ డూ? అయితే ఈ 5 yearsలో విశాఖపట్నానికి జరిగిన మంచి ఏంటి? ఇక్కడ గంజా పెంచడము, మరో ఇక్కడ మర్డర్ అయిపోవడం. వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు లేకపోతే ముఖ్య నేతలు చాలా భూములు కబ్జాలు చేశారని టీడీపీ ఆరోపించింది. నాకు ఒక భూమి ఉంది, కొండ మీద ఉంది. ఇప్పుడు ఒక వైసీపీ నాయకుడు వెళ్ళి గన్ను పెట్టినట్టే చేస్తావా సస్తావా అంటే మరీ చంపేస్తామనేంత భయభ్రాంతులు గురి చేశారంటున్నారు. ముఖ్యమంత్రి బాబాయే చంపేశారండి. ఒక సాధారణ మనిషిని చంపడం పెద్ద విషయం. మన ఇండియాలో అన్ని క్యాస్ట్ బేస్డ్ ఈక్వేషన్స్తోనే అన్ని పొలిటికల్గా ఏ అభ్యర్థిని నిర్ణయించాలి, ఏ కులం వాళ్ళని తీసుకుంటే ఏ కులం ఓట్లు పడతాయి, ఇట్లాంటి వాటిని బేస్ చేసుకునే ఉంటున్నాయి కదా. మనం ఇవాళ ఒక దుర్మార్గుడిని, ఒక దుర్మార్గు ప్రభుత్వాన్ని ఓడించడానికి పనిచేస్తున్నాం. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనుల్లో ఒక మంచి పని ఏంటి? ఎక్కువ మంది వైసీపీ మంత్రులు బూతుల మంత్రులు, దాంట్లో ఎక్కువ మంది మగవాళ్ళు. నేను చూసిన ప్రభుత్వాలన్నింటిలో ఫస్ట్ కేటగిరీ. సో చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ సమయంలో సపోర్ట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ప్రచారానికి వైజాగ్కి ఏమన్నా పవన్ కళ్యాణ్ గారిని ఇన్వైట్ చేస్తారా? ఆయన ఏమన్నా తీసుకొచ్చే ఛాన్స్ ఉందా? మేము కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన సపోర్ట్ పలకడం ఒకటి, అలయన్స్కి వెళ్తున్నాము అని అనౌన్స్ చేయడం వేరు. 40 years హిస్టరీ ఉన్న టీడీపీ పొత్తుంటేనే గెలుస్తుందా? అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అంటున్నారు కదా, ఇక్కడ నుండే నేను సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తాను అంటున్నారు. ఆ విషయాన్ని ఎట్లా చూస్తారు? ఒక 10-15 సార్లు చెప్పుంటారండి ప్రభుత్వం, వచ్చేస్తున్నాను వైజాగ్కి అని. గెలిస్తే కదా. అంటే క్యాన్సర్ మనిషికి ఎంత హానికరం, దానికన్నా ఎక్కువ హానికరం వాళ్ళు గెలవడం. 2